సో ఫ్రెండ్స్, స్కాల్పింగ్ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు బిగినర్‌గానే అయితే ఫస్ట్ ఏంటంటే ట్రేడింగ్ చేయాలి అనే ఉద్దేశంతో కాకుండా ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్టార్ట్ చేసుకోండి. చిన్న చిన్న కంపెనీల్లో, చిన్న చిన్నవి కాదు నేననేది, చిన్నగా కొద్ది కొద్ది అమౌంట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్టార్ట్ చేయండి. లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంది ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఈక్విటీతో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈక్విటీని ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అంటే, ఒక 100 రూపీస్ నుంచి 500 లోపు ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్, సెకండ్ది లిక్విడిటీ ఎక్కువ ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. లిక్విడిటీ జనరల్గా మిడ్ క్యాప్ 50 అండ్ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ వీటిల్లో ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. అటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వాచ్ లిస్ట్ అనేది చేసుకొని దాంట్లో వెరీ లెస్ అమౌంట్, ఎంత తక్కువ అమౌంట్ మీరు పెట్టగలిగితే అంత బెటర్ అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను కానీ నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, కొలీగ్స్, ఈవెన్ నేను మీలాగే యూట్యూబ్లో అవి ఇవి చూస్తూ ఉంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే లాసెస్తోనే ఎక్స్పీరియన్స్ అవుతారనమాట. ఓకే, అది తెలిసిందే. నాకు తెలిసి 100% పీపుల్ ఫస్ట్ ఇనిషియల్గా లాసెస్తోనే మార్కెట్లోకి ఎంటర్ అవుతారనమాట. సో అది మనం తెలుసుకున్నాం కాబట్టి, చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం చేసేది లాస్ అయ్యే ప్రాబబిలిటీ, హయ్యెస్ట్ ప్రాబబిలిటీ ఉంటుంది అనమాట. 99.99% ఉంటుంది. అంటే లాంగ్ రన్లో చెప్తుంది. 1-2 ట్రేడ్లు మీరు లక్కీగా ప్రాఫిట్ రావచ్చు. బట్ ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇనీషియల్గా లాసెస్ అనేవి ఉంటాయి కాబట్టి దాన్ని మెయిన్ ఉద్దేశించి, ఓకే నేను ఏది ట్రేడ్ చేసినా 1 రోజు 2 రోజులు 3 రోజులు ప్రాఫిట్లు వచ్చినా వన్ డే ఇట్ విల్ టేక్ అని చెప్పేసి ఒక థియరీ ఉంది అక్కడ. ఓకే, ఇదేదో నేను చెప్తుంది కాదు, ఇట్స్ ప్రూవెన్ థియరీ. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు వెరీ లెస్ అమౌంట్, ఓకే, ఆ అమౌంట్ అనేది పెట్టుకొని జస్ట్ టెస్టింగ్ పర్పస్ అనుకోవాలి. ఇక ఏది ఇది మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఈ అమౌంట్ మనది కాదు అనుకొని దిగాలి. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, మీకేంటంటే ఒక థియరీ అనేది డెవలప్ చేసుకుంటూ ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి మార్కెట్స్ని. దాని తర్వాత కొంతమంది స్కాల్పింగ్కి వస్తున్నారు. స్కాల్పింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, జనరల్గా దాని గురించి మాట్లాడాలంటే చిన్న చిన్న టార్గెట్లు అనేది తీసుకుంటారనమాట. లైక్ డేలో 2-3 ట్రేడ్స్, మినిమం 2 ట్రేడ్స్ నుంచి మ్యాక్సిమం 10 ట్రేడ్స్, 50 ట్రేడ్స్ దాకా కూడా వెళ్తుంటారు బేస్డ్ ఆన్ దైర్ ఓకే కన్విక్షన్ అండ్ కెపాసిటీ. బట్ ఎనీహౌ ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న మూవ్స్ని క్యాప్చర్ చేస్తుంటారు. దట్ ఈస్ కాల్డ్ స్కాల్పింగ్. దాంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్కిల్ అది. ఓకే, చాలా సింపుల్గా అనిపిస్తుంది స్కాల్పింగ్ అంటే ఏముంది 10 పాయింట్లు 5 పాయింట్లని. బట్ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటారు అండ్ ష్యూర్ షాట్ అనుకున్నప్పుడు మాత్రమే ఎంట్రీ అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్. ఒకవేళ ఏదైనా రాంగ్ అయిందంటే దాన్ని ఇమీడియట్గా ఏంటంటే వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి కూడా వెనుకాడరు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది నేను అబ్జర్వ్ చేసింది, అఫ్కోర్స్ నేను కూడా ఇనిషియల్గా మిస్టేక్ చేశాను, దట్ ఈస్ ద రీజన్ షేర్ చేస్తున్నా మీతో. ఒక్కొక్కసారి ఏంటంటే స్కాల్పింగ్లో 500 పాయింట్స్, 500 రూపీసు, 1000 రూపీసు, 2000 రూపీసు, ఒక్కొక్కసారి 1,00,000 కూడా తీస్తారు. బట్ ఎప్పుడైనా సరే మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ అనుకొని కాల్ బై చేసాం, బ్యాంక్ నిఫ్టీ కానీ లేదా ఏదైనా కానీ, వాళ్ళు ఏంటంటే ఆ లాసెస్ని తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఏంటంటే మనం మిస్టేక్ చేసాం అనే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏమవుతుందంటే వదిలేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఒకసారి 2 సార్లు 3 సార్లు 10 టైమ్స్ ట్రేడ్స్లో 9 టైమ్స్ లక్కీగా మనకు ప్రాఫిట్ ఇవ్వచ్చు మార్కెట్. బట్ ఫ్రెండ్స్, వన్ డే 1 ట్రేడ్ చాలన్నమాట మొత్తం కూడా క్యాపిటల్ని తీసుకెళ్ళడానికి. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే, ఒకవేళ మనం రాంగ్ అయ్యాము అనిపించింది అనుకోండి, ఇమీడియట్గా లాసెస్ని కట్ చేయడానికి ప్లాన్ చేయండి. స్కాల్పింగ్లో చేయవలసింది మెయిన్ థింగ్ ఇదే అనమాట. ఎందుకంటే స్కాల్పింగ్లో 100 క్వాంటిటీ నుంచి 1000 క్వాంటిటీ, 2000 క్వాంటిటీ దాకా కూడా తీసుకోవచ్చు మనం ఆప్షన్స్లో, ఎస్పెషల్లీ బయింగ్. ఓకే, సో పెద్ద క్వాంటిటీ ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే ఎంత త్వరగా వాటిని క్విక్గా కట్ చేయగలిగితే లాసెస్ని అంత బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు కష్టపడి సంపాదించిన అమౌంట్ని టేబుల్ మీద అలా వదిలేయద్దు ఫ్రెండ్స్. ఒకవేళ లక్కీగా 10 అవుట్ ఆఫ్ 9 టైమ్స్ అనేది మీకు వర్కౌట్ అయినా 1 టైం ఏంటంటే మొత్తం కూడా మళ్ళీ క్యాపిటల్ అనేది తీసుకెళ్తుంది. ఓకే, ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే స్కాల్పింగ్ చేసేదానికంటే కూడా మీరేంటంటే స్ప్రెడ్స్కి వెళ్ళడానికి ట్రై చేయండి. స్ప్రెడ్స్ అనేది చాలా బెటర్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇనిషియల్ స్టేజెస్లో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మీకు బుల్లిష్గా అనిపించింది, లేకపోతే పర్టికులర్ స్టాక్ అనేది మీకు బుల్లిష్గా అనిపించింది,
బేస్డ్ ఆన్ యువర్ ఎనాలిసిస్. డైరెక్ట్గా ఆప్షన్స్లోకి వచ్చి కాల్స్ బై చేయటం లేకపోతే పుట్స్ బై చేయడం అనేది రిస్కీగా ఉంటుంది. ఎందుకంటే థీటా అనేది కూడా కొంత ఎనిమీ ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ మార్కెట్ ఎక్స్పైరీ దగ్గరకు వస్తున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మార్కెట్ మూవ్ అవుతున్నా కానీ మనం ఏంటంటే కొన్న ఆప్షన్స్ మూవ్ అవ్వవు అనమాట. సో మెనీ ఫ్యాక్టర్స్ అనేవి ఆప్షన్స్ ప్రీమియమ్స్ని డిసైడ్ చేస్తాయి. దానికంటే కూడా బెటర్గా ఒకవేళ మీరు ఆప్షన్లోకి రావాలనుకుంటే స్ప్రెడ్ అనేది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్గా ఉన్నాను. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు మనకి 43,600 దగ్గర ఉంది. నేను 43,600 కాల్ అనేది బై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, 43,700 కానీ 800 కానీ అంటే ఒక 200 పాయింట్లు, ఒక 100 పాయింట్లు పైకి వెళ్ళి ఇంకొక కాల్ని సెల్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మీకు ఎక్కువ మార్జిన్ ఏం పడదు. ఓకేనా, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీకు సేఫ్టీ కూడా ఉంటుంది అనమాట. మీరు కొద్దిగా ఆలస్యమైన ఓకే సేఫ్ సైడ్ ఉంటారు. సో ఈ విధంగా మీరు ప్లాన్ ప్రకారం మార్కెట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారనుకోండి, మీకు సక్సెస్ కర్వ్ అనేది చాలా దగ్గరగా వస్తుంది. డైరెక్ట్గా జంప్ అయ్యి ఆప్షన్స్ బయింగ్ అది ఇది అని చెప్పేసి ఫాస్ట్గా ఏం తెలియకుండా, ఐడియా లేకుండా, స్కిల్ డెవలప్ అవ్వకుండా డైరెక్ట్గా లోపలికి వస్తే ఏమవుతుందంటే క్యాపిటల్ అనేది పోతుంది, సైకలాజికల్గా కూడా డ్యామేజ్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతిసారి క్యాపిటల్ రావటం అనేది అంత ఈజీ కాదు. ఓకే, ఒకసారి 2 సార్లు అనేది క్యాపిటల్ 1 lakh 2 lakh ఏదైనా అరేంజ్ చేసుకోగలం, కానీ మల్టిపుల్ టైమ్స్ అనేది అరేంజ్ చేసుకోవడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో మీరు స్ప్రెడ్స్ అనేది తీసుకున్నారనుకోండి, లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. అందులో చెప్తుంది ఈ రిస్క్ ఇంత ఉంటుంది అని చెప్పేసి 5,000 6,000 10,000 ఉంటుంది. మీకు ప్రాఫిట్ కూడా తక్కువగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఇట్స్ వే ఆఫ్ అప్రోచింగ్ ద మార్కెట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫైనల్గా ఒకవేళ మీరు బిగినర్ అయితే ముందు పేపర్ ట్రేడ్ అనేది చేసుకోండి. చక్కగా ఒక పెన్ను పేపర్ తీసుకోండి, లేకపోతే పేపర్ ట్రేడింగ్కి ఈరోజు ఈ ఈ మధ్యకాలంలో చాలా యాప్స్ ఉన్నాయి. వాటిల్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు చక్కగా పేపర్ ట్రేడ్ అనేది తీసుకొని. కాకపోతే ఎమోషన్స్ ఉండవు, బట్ స్టిల్ ఏంటంటే మీకు ప్రాక్టీస్ ఉంటుంది. మీరు ఎందుకు ఎంట్రీ తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పి చక్కగా రాసుకోండి. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఒక ప్రాసెస్ అనేది డెవలప్ చేసుకోండి. పలానా రీజన్ వల్ల నేను బుల్లిష్గా ఉన్నాను, పలానా రీజన్ వల్ల నేను బేరిష్గా ఉన్నాను, పలానా రీజన్ వల్ల నేను సైడ్ వేస్లో ఉన్నాను. ఓకే, ఆ విధంగా ఏంటంటే ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉండండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ లాసెస్ ప్రాఫిట్స్ అనేవి కామన్ కాబట్టి మీరు ప్రతిదాన్ని కూడా జర్నల్ చేయడం నేర్చుకోండి. అంటే ఈరోజు 2-3 ట్రేడ్లు అనేది తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అసలు ఆ ట్రేడ్ ఎందుకు తీసుకోవాలనిపించింది, దాని వెనక విశ్లేషణ చేయండి బాగా. ఓకే, ఊరికే మనకి ఏం అనిపించదు, అక్కడ మనకి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాంటి క్యాండిల్ని మనం ఎప్పుడో చూసి ఉంటాం, ఇంత ఫాస్ట్గా వెళ్ళడం, లేకపోతే ఎవరన్నా యూట్యూబరు ఇలాంటి క్యాండిల్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇలాంటి క్రాస్ ఓవర్ జరిగినప్పుడు బయింగ్ చేయమని చెప్పటం, ఏదో ఒకటి మనకి బ్యాక్లో సపోర్ట్ చేస్తుంది అనమాట. ఆ సపోర్ట్ రీజన్ ఏంటి అని చెప్పి క్షుణ్ణంగా రాసుకోండి. ఓకే, ఈ రీజన్ వల్ల నేను ఎంట్రీ తీసుకున్నాను, ఈ రీజన్ వల్ల నేను ప్రాఫిట్ తీసుకున్నాను, పలానా రీజన్ వల్ల నేను టార్గెట్ అనేది తీసుకున్నానని చెప్పేసి డైలీ అనేది జర్నల్ చేయటం నేర్చుకోండి. లేదంటే ఫ్రెండ్స్ మీకు ఏంటంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకొని అది స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా సేవ్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత వాటి గురించి మీరు ఒక వీక్ తర్వాత, ఈ వీక్ అయిపోయింది అనుకోండి, సాటర్డే కానీ ఫ్రైడే నైట్ కానీ అట్లా మీకు టైం ఉన్నప్పుడు ఒక్కొక్క చాట్ని అబ్జర్వ్ చేస్తూ మీ యొక్క ఎంట్రీస్ మార్క్ చేసుకొని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకేంటంటే మీరు చేసిన మిస్టేక్స్, ఎందుకంటే ఇనీషియల్గా ఎవరిబడి కెన్ డూ మిస్టేక్స్ అనమాట. ఆ మిస్టేక్స్ మనకు అర్థమవుతాయి. ఓకే, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో మన మిస్టేక్స్ ద్వారా మనకి లెర్నింగ్ అవుతుంది. అఫ్కోర్స్ స్మాల్ అమౌంట్ ఆఫ్ లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. దాని నుంచి మనం నెక్స్ట్ టైము అదే ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆ మిస్టేక్ చేయకుండా ఉండే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ అప్రోచ్ ద ట్రేడింగ్ అనమాట. ఓకే, హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.